క్రీస్తు ప్రభు నామములో పరమ తండ్రిని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించడానికి ఆయన అనుగ్రహించేటటువంటి ఆశీర్వాదాలతో దీవెనలతో నిత్యత్వానికి జీవితాన్ని ఆయత్తపరచుకోవడానికి దేవాశక్తితో దేవదేవుని పాద సన్నిధికి విచ్చేసిన ప్రియ పరిశుద్ధులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనములు చెల్లిస్తూ ఉన్నానండి. మనకు విత్తువారి విపమానం తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకడు విత్తనాలు విత్తడానికి పొలానికి వెళ్ళినప్పుడు వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, కొన్ని విత్తనాలు మొండ్ల తుప్పల్లో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. ఇంతకీ దాని యొక్క భావం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 8వ అధ్యాయంలో 11-12 వచనాలు మనం చూస్తే ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్కనుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందనట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. విషయం మీకు అర్థమై ఉండాలి. ఇక్కడ విత్తనం ఏది? దేవుని వాక్యం. నేలేది? నేలేదండి, హృదయం. నేలేది మన హృదయం. కనుక 4 నేలలు. త్రోవలా ఉండేటటువంటి నేల. దేవుడు వెళ్ళిపోవచ్చు, సాతాను వెళ్ళిపోవచ్చు, అంత స్వేచ్ఛగా ఉంటారు మనుషులు. విశ్వాసులమని, భక్తిపరులమని పేర్లు పెట్టుకుని అంత స్వేచ్ఛగా దేవుడు వచ్చినా ఆహ్వానించేస్తారు, సాతాను వచ్చినా ఆహ్వానించేస్తారు. అదొకటి. రెండవది ఏంటి అని అంటే కఠినత్వం, హృదయ కాకిని. ఆ వాక్యం విషయంలో ఏదైనా చిన్న శోధన కానీ శ్రమ కానీ కలిగిందనుకోండి, వెంటనే ఆ వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు, దేవుడిని విడిచిపెట్టేస్తారు, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. ఇది రెండవది. మూడవది ఏంటి అని అంటే దేవుడే కావాలి, సాతాను కావాలి, పరలోకం కావాలి, లోకం కావాలి. ఇది మూడవ వర్గం. కనుక ఆ హృదయంలో నుండి యహలోక సంబంధమైనటువంటి దురాశలు ఏమి పోవు, అలాగే ఉంచుకుంటారు. పైకి భక్తి గల వారి వలె నటిస్తూ ఉంటారు. అంచేత అది కూడా ప్రయోజనకరమైనదిగా. 4వ నేల మంచి నేల. ముళ్ళ తుప్పలన్నీ పెరిగివేయబడి, రాళ్ళు రప్పలు ఉంటే ఏరివేయబడి, మెత్తన చేయబడినటువంటి భూమి. ఆ భూమిలో దేవుని వాక్యం అనే విత్తనం 30ంతలుగాను, 60ంతలుగాను, 100ంతలుగాను వారి వారి విశ్వాసాన్ని బట్టి, వారి వారి భక్తిని బట్టి, వారి సామర్థ్యాన్ని బట్టి ఎంతవరకు గ్రహించుకోగలరు, ఎంతవరకు గైకొనగలరు, దానిని బట్టి ఆ మంచి నేలలో విత్తనం ఏం చేస్తూ ఉంటుంది? ఫలిస్తూ ఉంటుంది. కనుక విత్తనము దేవుని వాక్యము, నేల హృదయం. నేల హృదయం. కనుక దీన్ని మరొక కోణంలోనికి తీసుకెళ్తూ ఉన్నాయి. ఇక్కడ వాక్యము వర్షం, కురిసేటటువంటి వాన. హృదయం మాత్రం నేల. హృదయం మాత్రం నేల. సాధారణంగా కురిసేటటువంటి వర్షం ఏం చేస్తూ ఉంటుంది అంటే పంట పొలాన్ని పండిస్తుంది, ఫలవృక్షాలను ఫలింపజేస్తుంది. అలాగే మొండ తుప్పలు, గచ్చ పదవులు కూడా అదే వర్షం ఏం చేస్తూ ఉంటుంది? వృద్ధి చేస్తుంది. ఏం చేస్తుందండి? వృద్ధి చేస్తూ ఉంటుంది. వర్షానికి భేదాభిప్రాయం. దేవుడు అనుగ్రహించేటువంటి వర్షానికి భేదాభిప్రాయం. యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తారు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను తన సూర్యుని కాంతి ఉదయింపజేస్తూ ఉన్నారు.
నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా ఆయన వర్షాన్ని కురిపిస్తున్నారు అనేటటువంటి స్టేట్మెంట్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇవ్వటం మనకు తెలుసు. ఇప్పుడు అంచేత ఇప్పుడు భూమి మీద ఏదుంటే దానిని అభివృద్ధి చేసి ఫలవంతం చేయటమే వర్షం యొక్క పని. అది పైర, ఫలవృక్షాల, లేకపోయినట్లయితే ముళ్ళ తుప్పలు, గెచ్చపొద లాంటివా, దేన్నైనా కానీ వర్షం ఏం చేస్తూ ఉంటుంది అన్నమాట అండి, చేస్తుంది, అభివృద్ధి పరుస్తుంది. కనుక దేవుని వాక్యము వానలా కురిసేటటువంటి మన హృదయాల్లో ఉన్నటువంటి పంట యొక్క పరిస్థితి ఏంటి? ఈరోజు మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉందా? చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆకాశ మండలమా చెవి యొక్కము, నేను మాట్లాడుతున్నా. భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలె ఉండను. ఆకాశ మండలమా చెవి యొక్కము, నేను మాట్లాడతాను దేవుడు అంటూ ఉన్నాడు. భూమండలమా నా నోటి మాట విను. ఏం చేస్తున్నానంటే నా ఉపదేశము వాన వలె కురియను. నా ఉపదేశం ఏం చేస్తుంది? వాన వలె కురుస్తుంది. నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను. దేవుని యొక్క ఉపదేశము వర్షంతో పోలుస్తూ ఉన్నాడు. ఆకాశం నుండి దేవుడు కురిపించేటటువంటి వర్షంతో, వానతోటి పోలుస్తూ ఉన్నాడు. ఇంకా ఉదయకాలాన్నే పడేటటువంటి మంచుతోటి పోలుస్తూ ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో వర్షం పడకపోయినప్పటికీ కురిసేటటువంటి మంచు చేత పంట కానీ, ఫలవృక్షాలు కానీ ఇవన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందా అండి? కానీ ఇక్కడ ఎక్కడ పడుతుందట? లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షం వలన కురుస్తుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం నుంచి, నా తలంపులు మీ తలంపుల వంటివి కావును, నా త్రోవలు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశములను వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోటి మాట, నా నోట నుండి వచ్చు వచనము ఉండదు. మీకు అర్థమవుతుంది? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక మళ్ళా వెనక్కి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను, అలాగే నా నోట నుండి వచ్చు వచనం. నా నోట నుండి వచ్చు వచనం. అర్థమవుతుందా? మీకు ముందుగానే చెప్పాను. వాక్యాన్ని దేంతో పోల్చాడు? ఉపమాన రీతిగా
దేంతో పోల్చాడు? కురిసేటటువంటి వానతోటి, పడేటటువంటి మంచుతోటి పోల్చాడు. మంచుతోటి పోల్చాడు. అదేం చేస్తుంది? మొట్టమొదటిది గడ్డి మీద పడుతూ ఉన్నది అన్నాడు. మొట్టమొదటి ఎక్కడ పడుతుంది? గడ్డి మీద పడుతుంది. రెండవది ఎలా ఉంటుంది అన్నాడు? ఎలా ఉంటుంది అన్నాడు? విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేస్తుంది. ఇది రెండవది. పంటను మనకు అనుగ్రహిస్తుంది. మూడవది ఏంటి అని అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుంచి, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పారివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందను. అయితే ముండ్ల తుప్పలను, గెచ్చప తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము నొందిన దగను తొదకది కాల్చివేయబడను. మీకు ముందుగానే చెప్పాను, భూమి మీద ఏదుంటే దాన్ని వర్ధిల్ల చేస్తుంది, దాన్ని ఫలవంతం చేస్తుంది, దానిని అభివృద్ధి పరుస్తుంది వర్షం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మన హృదయంలో ఏముందో దాన్నే వృద్ధి చేస్తుందండి. ఇప్పుడు గడ్డి మీద పడినటువంటి వర్షం కానీ, గడ్డి మీద కూర్చున్నటువంటి మంచు కానీ ఏం చేస్తుంది? గడ్డిని చిగురింపజేస్తుంది, వర్ధిల్ల చేస్తుంది, అభివృద్ధి పరుస్తుంది. అలాగే విత్తువానికి విత్తనమును, తినడానికి ఆహారము కావలసినటువంటి వారికి అదే వర్షం ఏం చేస్తుందండి? ఏం చేస్తుందండి? ఆ విత్తనాన్ని, తినడానికి ఆహారాన్ని ఇచ్చేస్తుంది. తినడానికి ఆహారాన్ని ఇచ్చేస్తుంది. మూడవది ఏంటి అని అంటే, భూమి మీద తన మీద తరచుగా కురియు వర్షము తాగి, భూమి తన మీద తరచుగా కురి వర్షము తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడినో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదం. మంచి పైరు ఫలించేటటువంటిది, మంచి పంట ఫలసాయాన్ని ఇచ్చేటటువంటి భూమి దేవుని చేత ఏమవుతుందటండి? ఆశీర్వదింపబడుతుంది. మరి అయితే ముండ్ల తుప్పలు, గచ్చపొదలు దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము నొందిన చివరకు అది కాల్చివేయబడుతుంది. ఏముంది మన హృదయంలో? మనకి దేవునికి పనికొచ్చేటటువంటిది ఏదైనా ఉందా? లేకపోతే గట్టి ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఉన్నాయా? ఏమున్నాయి మన హృదయంలో? వర్షము భూమి మీద ఉన్నటువంటి పంటనే కాదు, ఫలవృక్షాలనే కాదు, ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను కూడా ఎలాగైతే అది పండిస్తూ ఉంటుందో, అభివృద్ధి చేస్తూ ఉంటుందో, వర్ధల చేస్తూ ఉంటుందో, అలాగే దేవుని వాక్యము నీ హృదయంలో ఏదుంటే దాన్నే వర్ధల చేస్తుందండి. ఇది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. హృదయంలో ఏదుంటే దాన్నే వర్ధల చేస్తుంది. లేని దాన్ని తీసుకొచ్చి పెట్టలేదు, ఉన్నదాన్ని మాత్రం అభివృద్ధి పరుస్తుంది. ఉన్నదాన్ని మాత్రం ఏం చేస్తుంది? అభివృద్ధి పరుస్తూ ఉంటుంది. ఇప్పుడు మనలో అసూయ, ఈర్ష్య, ద్వేషము, మత్సరం ఉన్నదనుకోండి, దాన్ని అభివృద్ధి పరుస్తుంది. అది తప్పు అని దేవుని యొక్క ఉపదేశం నీకు అందినా కానీ దాన్ని వినవు, దాన్ని పట్టించుకోవు, లెక్క చేయవు.
లెక్క చెయ్యవు కాబట్టి అదే వర్ధిల్లుతూ ఉంటుంది. ఎందుచేతంటే దేవునికి, దేవుని యొక్క ఉపదేశానికి నీవు వ్యతిరేకివు కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని స్వీకరించి హృదయాన్ని సరిచేసుకునేటటువంటి పరిస్థితి నీకు లేనప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ అసూయ, ఆ ఈర్ష్య, ఆ ద్వేషము, ఆ మత్సరం అదే పెరుగుతుంది. తోటి సహోదరుల పట్ల కానీ ఇరుగు పొరుగు వారి పట్ల కానీ ఏదుంటే దాన్నే పెంచుతుంది వాక్యం. రెండవది, నీలో దురాశ ఉందా, స్వార్థం ఉందా, ధనాపేక్ష ఉందా, దుర్లాభాపేక్ష ఉందా, లోభత్వం ఉందా, ధన వ్యామోహం ఉందా? ఏముంది? ఏదుంటే అదే పెరుగుతుంది. బ్రతుకులు మారవు. ఏం చేద్దామంటే వినేటటువంటి వాక్యం నీ హృదయంలో ఉన్నదాన్ని ఏమీ చేయలేదు, కదపలేదు. నీకు ఇష్టం కాబట్టి అదే ఉంచుకుంటావు నీ హృదయంలో. నీ హృదయంలో అదే ఉంచుకుంటావు. ఇంకా నీ హృదయంలో కపటము, కృత్రిమము, కుయుక్తలు, కపటము, కల్మషము, ఎత్తులు, పై ఎత్తులు ఇవే ఉన్నాయనుకోండి, వీటినే వర్ధన చేస్తున్న వాక్యం. నీ హృదయంలో ఏది ఉందో భూమి మీద ఉన్నటువంటిది, అది ముండతుప్పైన, ఫలవృక్షమైన, నీ కొరకు వేసినటువంటి వరి పొలమైన, భూమి మీద ఏది ఉంటే దాన్ని ఏం చేస్తుంది? పైనుండి కురిసేటటువంటి వర్షము వర్ధన చేస్తుందో, అభివృద్ధి పరుస్తుందో, నీ హృదయంలో ఉన్నదాన్ని దేవుని వాక్యం ఏం చేస్తూ ఉంటుంది అన్నమాట, వృద్ధిపరుస్తూ ఉంటుంది, వృద్ధిపరుస్తూ ఉంటుంది. నీకు విధేయత లేదు, నీకు విధేయత లేదు. విధేయత లేనప్పుడు అవిశ్వాసం నీలో ఉంటుంది, భక్తిహీనత నీలో ఉంటుంది. పాపము నీలో ఉంటుంది, దోషము నీలో ఉంటుంది, అపరాధము నీలో ఉంటుంది. నీలో ఉన్నవేవో వాటినే వృద్ధి చేస్తుందండి. నీలో ఉన్నటువంటి అవిధేయత ఉంటే అవిధేయతనే వృద్ధి చేస్తుంది. అవిశ్వాసం ఉంటే అవిశ్వాసాన్ని బలపరుస్తుంది. భక్తిహీనత ఉంటే భక్తిహీనతనే బలపరుస్తుంది. నీలో పాపం ఉంటే పాపాన్నే బలపరుస్తుంది. నీలో దోషం ఉంటే దోషాన్నే బలపరుస్తుంది. నీలో అపరాధం ఉంటే అపరాధ భావాన్నే నీలో అభివృద్ధి చేస్తుంది తప్ప నీలో ఉన్నదాన్ని తీసివేసుకోవడానికి నువ్వు ఇష్టపడినప్పుడు దాన్నే అభివృద్ధి చేస్తుందండి. వాక్యానికి అనుకూలంగా జీవితాలు మలుచుకోవట్లేదు అనుకోండి, ఏదుంటే దాన్నే అభివృద్ధి పరుస్తుంది. మీరందరూ ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఆలోచిస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశ కాండంలో చూస్తే ఎక్కడ పడుతుంది వర్షం? గడ్డి మీద పడుతుంది. మంచు ఎక్కడ కురుస్తుంది? గడ్డి మీదే కురుస్తుంది. కాబట్టి గడ్డి ఏమవుతుంది? విస్తారంగా పెరుగుతుంది, విస్తారంగా పెరుగుతుంది. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయానికి వస్తే అక్కడే ఉంది, విత్తేవానికి విత్తనము, తినేవానికి ఆహారం. దాన్ని ఏం చేస్తుంది? వృద్ధి చేస్తుంది కురిసేటటువంటి వర్షం. అలాగే హెబ్రీ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ముండ్ల తుప్పలు, గెచ్చబొదలు ఉన్నాయనుకోండి, వాటినే ఎలా పెంచుతుందో. నీలో పూర్ణ విశ్వాసం ఉండి, నిరీక్షణ ఉండి, భయభక్తులుండి, దేవుడంటే దేవునికి లోబడేటటువంటి గుణం ఉండి, విధేయతతో కూడినటువంటి జీవన విధానం ఉండి, పరిశుద్ధులవై, నీతిమంతుడివై, నిర్దోషివై, నిరపరాధివై మంచి జీవితాన్ని దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటే దాన్నే అభివృద్ధి పరుస్తుంది. దాన్నే దేవుని వాక్యమైనటువంటి వర్షము అభివృద్ధి పరుస్తుంది. లేదు అనుకోండి, నీలో ఏ చెడు ఉంటే దాన్నే వర్ధన చేస్తుంది, దాన్నే వర్ధన చేస్తుంది. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం నుంచి, మనుషుని లోపం నుండి బయలువెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచను. లోపం నుండి అనగా మనుషుల హృదయములలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును,
కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలుపెట్టి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇవే ఉన్నాయనుకోండి నీ హృదయంలో. దశాబ్దాల తరబడి బాప్తిసం పొందిన తర్వాత, కొత్తగా జన్మించిన తర్వాత, క్రీస్తు యొక్క పరిశుద్ధ శరీరమైనటువంటి క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత స్వభావంలో మార్పు లేకుండా ఇవే ఉన్నాయనుకోండి నీ హృదయం నిండా. ఏం చేస్తుంది? కురిసేటటువంటి వాక్యం అనేటటువంటి వర్షం వాటినే అభివృద్ధి పరుస్తుంది, వాటినే అభివృద్ధి పరుస్తుందండి. ఇంకా మనం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వమును, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్తున్నాను. ఏముందో హృదయం? ఏం పెట్టుకుని మనం ఈ భూమి మీద తారాడుతూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం? దేవునికి అనుకూలమైనటువంటివా, లేక నీ శరీరానికి, ఈ లోకానికి అనుకూలమైనటువంటివా? ముందుగా చెప్పాను, అసూయ, ఈర్ష్య, ద్వేషం, మత్సరం తోటి మనుషుల మీద కురిపించేటటువంటివి అవి దేవునికి ఇష్టమైనవి కాదు. అవే నీ హృదయం ఉంటే వాటిని ఏం చేస్తుంది? దేవుని వాక్యం అనేటువంటి వర్షం వాటిని అభివృద్ధి పరుస్తుంది. దురాశలు, స్వార్థాలు, ధనాపేక్ష, దుర్లాభాపేక్ష, లోపత్వం, ధన వ్యామోహం, ఈ విధానమే నీ హృదయంలో ఉంటే దానినే అభివృద్ధి చేస్తాం. దాని కొరకే బ్రతుకుతాం, దాని కొరకే బ్రతుకుతాం. అలాగే కుయుక్తులు, కుట్రలు, కల్మషాలు, కపటాలు, పాపాలు, దోషాలు, అపరాధాలు ఇవే నీ హృదయంలో ఉంచుకోవడానికి ఇష్టపడ్డామనుకో వాటినే వర్ధన చేస్తుంది దేవుని వాక్యం అనేటటువంటి వర్షం. నీ హృదయ క్షేత్రంలో ఏమున్నాయి? లేదు విశ్వాసము, నిరీక్షణ, దేవుని పట్ల భయభక్తులు, దేవునికి విధేయత చూపేటటువంటి లక్షణం, పరిశుద్ధత, పవిత్రత, నీతి, నిష్కల్మషత, యథార్థత ఇవన్నీ ఉన్నాయనుకోండి. ఇవి దైవ లక్షణాలు. ఇవి ఉంటే వీటినే వర్ధన చేస్తుంది దేవుని వాక్యం, వీటినే వర్ధన చేస్తుంది దేవుని వాక్యం. ఏం పెట్టుకుని పైకి భక్తి గల వారి వలె నటిస్తూ వేషధారణతో ఇలా ఎలాంటి లక్షణాలు మనలో ఉంటూ ఉన్నాయి? ఒక్కసారి మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత ఉందా? నీ హృదయంలో ఏది ఉంటే దాన్ని అభివృద్ధి పరుస్తుంది. నీ హృదయంలో నువ్వు ఏది కలిగి ఉన్నావో దానినే వర్ధన చేస్తుంది, ఫలింపజేస్తుంది. ఇది తప్పు, ఇది పాపము, దీన్ని విసర్జించాలంటే విసర్జించడానికి సహాయం చేస్తుంది. ఆ పాపాన్ని, ఆ తప్పుడు జీవితాన్ని విసర్జించడానికి సహాయం చేస్తుంది. లేదు ఇవి నేను పెట్టుకునే ఉంటాను హృదయంలో అనుకుంటే వాటినే అభివృద్ధి చేస్తుంది, వాటినే వర్ధన చేస్తూ ఉంటుంది. ఏముందో మనలో ఒకసారి ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. నానా చెడు లక్షణాలు, పాపాల లక్షణాలు ఉంటే వాటినే అభివృద్ధి పరుస్తుంది. లేదు పరిశుద్ధతతో ఉన్నటువంటి జీవన విధానం ఉంటే హృదయంలో దానినే వర్ధన చేస్తుంది, ఫలింప చేస్తుంది. అందుచేతనే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి చెడు లక్షణాలు, శరీరానుసారమైనటువంటివి, లోక సంబంధమైనటువంటి చెడు లక్షణాలు కనుక మనం ఉంటే ఇప్పుడు వాటిని ఏం చేస్తూ ఉంటుంది అన్నమాట? అది అభివృద్ధి పరుస్తూ ఉంటుంది, వర్ధన చేస్తూ ఉంటుంది. లేదు హృదయంలో ఆత్మఫలం ఉందనుకోండి, 22వ వచనం, గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఏమంటాడు? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ, నిగ్రహము.
ఇటు వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? మన హృదయంలో ఏం పెట్టుకుని ఉన్నాం? ఏముందా మన హృదయంలో? పరిశుద్ధత, పాపం, విధేయత, తిరుగుబాటు స్వభావమా, దేవునికి వాక్యానికి లోబడినటువంటి కన్నా ఏముందో మన దగ్గర? ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అవసరత మన మీద ఉండాలి. మరొకసారి నేను హెబ్రీ పత్రికలో పోతూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 6:7 భూమి తన మీద తరచుగా కురిగే వర్షమును తాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనమును పొందును. పైరుకు కురుస్తున్నటువంటి వర్షాన్ని తాగి అది ఏం చేస్తుందట? భూమి ఏం చేస్తుంటుందటండి? ఎవరి కొరకు వ్యవసాయం చేయబడుతుందో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందుతుంది. మంచి పైరులు, మంచి ఫలాలు ఇచ్చేటటువంటి భూమి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుతుంది. అలాగే ముండ తుప్పలు, గచ్చ పొదలు ఇవేంటన్నమాట? మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలు, చెడు స్వభావాలు, పాపపు జీవన విధానాలు, ఇవి ఏవైతే ఉన్నాయో దాని మీద పెరిగిన అది పనికిరానిదని విసర్జించబడి శాపము నొందడం. మంచి పైరులు, మంచి ఫలవంతమైనటువంటి పంటలు పండేటటువంటి భూమిని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అదే మొండ తుప్పలను, గెచ్చపొదలను మొరిపించేటటువంటి భూమి అనుకోండి, దేవుడు దాన్ని ఏం చేస్తాడట? శపిస్తాడట. ఆ మొండ తుప్పలను, గెచ్చపొదలను ఏం చేస్తాడు? నరికివేయబడిన తర్వాత కాల్చివేస్తాడట. ఇది మనలో ఏముంది? మీకు అర్థమవుతుంది. నా పాయింట్ ఏంటనేది మీకు అర్థమై ఉన్నదని నేను అనుకుంటూ ఉన్నాను. ఏముంది? ఏముంది నా హృదయంలో? ఏముంది? ఎందుకు దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నా? ఎందుకు దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నా? ఎందుకు దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపలేకపోతున్నా? మొండ తుప్పలు, గచ్చపొదలు, మనలో ఉన్నటువంటి పాపాలు, దోషాలు, అపరాధాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవిత లక్షణాలు. అలాగే దేవుడు వ్యవసాయకుడే ఉన్నాడు. యోహాను సువార్త 15:1 చూస్తే తండ్రి వ్యవసాయకుడు. నేనెవరిని? నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడని క్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నాడు. మనం పాడుతూ ఉంటాం, మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నర మొక్కలు మనల్ని మొక్కలతో పోల్చి ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టుతో పోల్చాడు, ఫలించినటువంటి ద్రాక్ష తీగలతో పోల్చాడు. ద్రాక్ష తోటలో వేయబడినటువంటి అంజూరపు చెట్టు అది ఎంత ఎదిగినా, ఎన్ని సంవత్సరాలు ఎదిగినా ఫలాలు ఇవ్వకపోతే యజమాని అనగా తండ్రి అయినటువంటి దేవుడు వచ్చి దానికి కాపుదలగా ఉన్నటువంటి యేసుక్రీస్తు అడిగినటువంటి మాట, ఈ చెట్టు తీసేద్దాం, ఆ స్థలం వృధా కూడా ఎందుకు, ఆ స్థలంలో వేరొక మొక్క వేసుకోవచ్చు, ఫలించేటటువంటి చెట్టు వేసుకుందాం, ఇది ఫలింపనటువంటి చెట్టును తీసిపెడతాం. అక్కడ తోటమాలైనటువంటి యేసుప్రభు ఏమంటారు? ఈ సంవత్సరం కూడా ఉంచుదాం, దానికి చేయాల్సిందంతా చేస్తాను, నీరు కడతాను, ఎరువులు వేస్తాను, దానికి చేయాల్సిందంతా చేస్తాను. ఈ సంవత్సరం కూడా పండకపోతే, కాయకపోతే మీదకు తీసేద్దాం, వచ్చే వార్షికానికి ఆ చెట్టు నరికించేద్దాం. ఆ చెట్లు ఎవరు? మీరు, మనమే. ఆ చెట్లు ఎవరండి? మనమే. కాబట్టి అసలు ఫలిస్తూ ఉన్నామా? ఫలిస్తే దేవునికి పనికొచ్చే ఫలాలు ఫలిస్తూ ఉన్నామా, లేకపోతే దేవునికి అక్కర్లేనటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నామా? దేవుని కొరకు ఫలించేటటువంటి ఫలాలు ఏంటో మనం చూసాము. అలాగే దేవునికి వ్యతిరేకముగా ఫలించేటటువంటి ఫలాలు ఏంటో మనం చూసాము. మీకు అర్థమవుతుందా? ఒక్కసారి ఆలోచన చేయండి.
చూడండి హెబ్రీ పత్రిక. వాస్తవానికి యెషయా గ్రంథానికి మనం వెళితే అక్కడ ఏమంటున్నాడు? 55వ అధ్యాయంలో ఏమంటున్నాడండి? 8వ వచనం నేను చూసినప్పుడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా మనం ఏం చేద్దాం? ఆ దేవుని పోలికలే కదా సృష్టిస్తాం. ఆ దేవుని పోలికలే కదంటే మనం సృష్టిస్తా. దేవుని పోలికలో సృష్టించబడినటువంటి మనము దేవునికి మనకును తలంపుల విషయంలో కానీ, నడుచుకునేటటువంటి త్రోవల విషయంలో కానీ, లేకపోతే మనం నడిచేటువంటి మార్గాల విషయంలో కానీ, తలంపుల విషయం ఎందుకంత వ్యత్యాసం వస్తూ ఉంది దేవునికి మనకి? ఎందుకంత వ్యత్యాసం వస్తుంది? దేవుని తలంపులు అలాంటివో మన తలంపులు అలాంటివై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క త్రోవలు ఎలాంటివో మన త్రోవలు కూడా అలాంటివై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని మార్గాలు ఎలాంటివో మన మార్గాలు అలాంటివై ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎందుకు దేవునికి మనకి అంత వ్యత్యాసం ఏర్పడుతూ ఉంది? ఏమండి, ఎందుకంత వ్యత్యాసం ఏర్పడుతూ ఉంది దేవునికి మనకి? చెప్తున్నాను కదా, బాప్తిస్మాలు పొంది దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ ఎందుకు దేవుని స్థాయిలోకి మనం వెళ్ళలేకపోతూ ఉన్నాం? హృదయం నిండా అసూయ, ఈర్ష్య, ద్వేషము, మత్సరం పెట్టేసుకుని, హృదయం నిండా లోభత్వము, ధనాపేక్ష, ధన వ్యామోహాన్ని పెట్టేసుకుని దేవుడితో పని లేదు అన్నట్టుగా. ఇద్దరు యజమానులకు ఎవరు దాసులుగా ఉంటాడు. ఆ ఇద్దరు యజమానులు ఎవరు అంటే మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త తండ్రి అయినటువంటి దేవుడు. రెండవది మనం సృష్టించుకున్నటువంటి డబ్బు. కానీ మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త కావాలని కోరుకుంటూ ఉన్నామా? మనం సృష్టించుకున్నటువంటి డబ్బు కావాలని కోరుకుంటూ ఉన్నామా? దేవుడు కావాలన్న వాడికి డబ్బుతో పని లేదు. దేవుడు కావాలన్న వాడికి ధన వ్యామోహం ఉండదు, దుర్లాభాపేక్ష ఉండదు, ధన వ్యామోహం ఉండదు. అలాగే ధనం కావాలనుకున్న వాడికి దేవునితో పని లేదు. దేవుని మీద ఆనుకోడు, దేవుని మీద ఆధారపడు, దేవుని కొరకు బ్రతకడు, దేవునికి తన యొక్క జీవితాన్ని సజీవ యాగంగా అర్పించడు. దేవుని కొరకు వారి దగ్గర ఏ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి విధానము ఉంటుంది. కారణం ఏంటి అంటే దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా హృదయంలో పెట్టుకొని, దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులతోటి, ఆలోచనలతోటి, నిర్ణయాలతోటి, తీర్మానాలతోటి మన జీవితం వెళ్ళిపోయేటప్పుడు ఇక దేవుడితో పనే ఉంటుంది మనకి. దేవునికి మనతో పనే ఉంటుంది. దేవుడిని నమ్ముకున్నా బట్టి, నమ్ముకోకపోయిన బట్టి, దేవుని యొక్క పూర్ణ విశ్వాసము, భయభక్తులు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకు చెప్తున్నానంటే ఒక విధమైనటువంటి శరీర సంబంధమైన లౌకిక జీవితానికి మనం ఏమైపోయామన్నమాట, అలవాటు పడిపోయాం. ఇప్పుడు దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఆదివారం మాత్రం బైబిల్ పట్టు తయారవుతాం సంఘంలో పెట్టుకొని. లేదు ఇతరమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా జరుగుతూ ఉంటే వాటికి బైబిల్ గురించి తయారవుతాం. వాస్తవానికి ఆ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు హృదయంలోకి వచ్చేటువంటి పరిస్థితి, ఆ వాక్యానుసారమైనటువంటి జీవితానికి విలువ కాబట్టి ఆలోచన చేయండి. అందుచేతనే మాట్లాడుతున్నాడు హెబ్రీ పత్రిక 10. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వర్మను రుచి చూచి పరిశుద్ధాత్మలో పారిపరాయి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిపోయారు. ఎందుచేత తప్పారు? తప్పిపోయిన వారు ఏం చేస్తున్నారు? తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించారు. తమ విషయంలో దేవుని కుమారుని ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారండి? మరలా
సిలువ వేయచ్చు, బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. మారు మనసు పొందేటట్లుగా అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. ఇట్ ప్రీచర్స్ ఇంపాసిబిలిటీ. సువార్తికుల యొక్క అసాధ్యమైనటువంటి స్థితి. సువార్తికులకు అసాధ్యం. ఏం చేద్దామంటే వినేవాడు లోబడేవాడు అయితే ఎంత వాక్యాలైనా బోధించవచ్చు, నేర్పించవచ్చు, వాక్యానుసారంగా జీవితాన్ని మార్చవచ్చు. వినేవాడు లోబడినవాడు కాదనుకోండి, వినేవాడు విధేయత చూపేవాడు కాదనుకోండి. ఏదో కందుకు వచ్చాడు, నాలుగు మొక్కలు అన్నాడు, ఆ కందుకు వెళ్ళిపోయాడు అంతే. ఆ వాక్యంతో ఇక పని లేదు, వాక్యానుసారమైనటువంటి జీవితం లేదు. ఆ హృదయం మనసులో ఉంచుకునే పని లేదు, హృదయం అనే పలకల మీద రాసుకునే పని లేదు. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితానికి అతని యొక్క విలువ లేదు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎవరైనా ఉన్నామా ఒక్కసారి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. ఎంత బతుకు ఇంటెనకతో చచ్చినట్టు కదా నరకానికి, అగ్నిగుండానికి, నిత్య దండనకు, నిత్య శిక్షకు పోయేటటువంటి స్థితే కనుక దాపులిస్తే ఇక అంతకు మించినటువంటి దౌర్భాగ్య స్థితి, ఆత్మీయ దరిద్రత మన బ్రతుకుల్లో ఇంకోటి ఉండదండి. సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మనము వాక్యానికి హృదయంలో చోట్లేదు, మనసులో చోట్లేదు, వాక్యానుసారమైనటువంటి బ్రతుకు మన దగ్గర విలువ లేదు అనుకోండి. ఎందుకు వస్తున్నట్టు, ఎందుకు వెళుతున్నట్టు, ఎందుకు? ఇటువంటి వారు మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇట్ ఈస్ ఏ ప్రీచర్స్ ఇంపాసిబిలిటీ అంటారు, ఒక సువార్తికుని యొక్క అసాధ్యత. ఇక అటువంటి వారు మారినప్పుడు సువార్తలు ఏం చేస్తారు? అది క్రీస్తు ప్రభువు కూడా సాధ్యం కాదు. అది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కూడా సాధ్యం కాదు. 12 మందిలో వాడు ఉన్నాడు. ఎవడు? ఇస్కరియోతు గారు. 12 మందిలోనూ వాడు ఉన్నాడు. కానీ వాడిని మార్చడం క్రీస్తు ప్రభువుకు సాధ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్లుగా ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వాళ్ళను చూసి పరిశుద్ధాత్మలో భారీ వారే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయి అది ఎందుకు సంభవిస్తూ ఉందని ఎంతో క్రమంగా వస్తున్నారు సహోదరులు అనుకుంటే తక్క మానేస్తారు. ఎందుకు మానేస్తారు? ఇక రాదు, మరలో ఎప్పుడో అది మెదులుతుంది, అప్పుడు మళ్ళా వస్తూ ఉంటారు. ఎందుకు అలాగా? ఎందుకు ఆత్మ సంబంధమైనటువంటి క్రమశిక్షణలో జీవితాన్ని నడిపించుకోలేకపోతున్నాం? ప్రభు దినాన్ని కూడా లక్ష్య పెట్టలేకపోతున్నామే. క్రీస్తు శరీరంలో ప్రత్యేక అవయవంగా ఉన్నటువంటి వారు ప్రత్యేక అవయవంగా క్రీస్తును అవిటివాడిని చేయకుండా, అంగవికరణ చేయకుండా ఉంచలేకపోతున్నామే క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని. నువ్వు కాలుగా ఉంటే నువ్వు మానేస్తే ఆయన కాలే, నువ్వు కన్నుగా ఉంటే నువ్వు మానేస్తే ఆయన కన్నులే, నువ్వు చెయ్యిగా ఉంటే నువ్వు మానేస్తే ఆయనకు చెయ్యలేదు. ఎందుకు అలాగే క్రీస్తు ప్రభు యొక్క దేహాన్ని అవిటిదానిగా చేస్తాం మనం అందరం? ఎందుకు? క్రమం లేదు, ఆత్మ సంబంధమైనటువంటి క్రమమైనటువంటి జీవితం. శిష్యులను పంపించినటువంటి సందర్భంలో ఇతను కూడా వెళ్ళాడా లేదా? దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. అద్భుతాలు చేశాడు. సూచక్రియలు చేశాడు. మహత్కార్యాలు చేశాడు. రోగులను స్వస్థపరిచాడు. ఇన్ని దైవ కార్యాల్లో పాలు పొందినటువంటి వాడు చివరకు ఎందుకు గతి? ఇస్కరియోతు యోధాకి ఎందుకు గడపతి? నిత్యము కూడా యేసుక్రీస్తు యొక్క బోధలు వింటున్నాడే, బోధించగల సమర్థుడయ్యాడే,
ఆ 11 మందితో పాటు బోధించడానికి బయటకు వెళ్ళాడే. మరి కడకి అంత దారుణమైనటువంటి మరణాన్ని పొందడానికి గల కారణం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించామా? ఎందుకు ఆ స్థితికి దిగజారిపోయాడు? చూడండి, లోకాసు వార్త 6వ అధ్యాయం. చూడండి, 17వ వచనం నుంచి, ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచి ఉన్నప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహము ఆయన బోధ వినుటకు తమ రోగములను కుదుర్చుకున్నటకు యోదయ దేశం అంతటియు యెరూషలేమునూ తూరు సీదోను పట్టణముల సముద్రముల తీరముల నుండి వచ్చిన జన సమూహమును అపవిత్రాత్మల చేత బాధపడిన వారిని వచ్చి స్వస్థత పొందిరి. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచు వచ్చారు. ఏమండి, కనుక ఇప్పుడు శిష్యులు కూడా చేశారా లేదా అండి? ఆ పని శిష్యులు కూడా చేశారా లేదా అండి? చేశారు. ఆ శిష్యులతో పాటు ఇస్కరియోతు యూదా కూడా చేశాడా లేదా? చేశాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనం నుంచి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్ని దారిలోనికి వెళ్ళబడి సమరయులు ఏ పట్టణంలో ప్రవేశింపబడి కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠ రోగులను శుద్ధిగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా ఇయ్యుడి. ఈ 11 మందితో కలిసి ఇస్కరియోతు కూడా ఈ కార్యక్రమాలు చేశాడా లేదా? చేశాడు. పైగా ఇతను ఉన్నటువంటి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటంటే డబ్బు సంచి అతని దగ్గర ఉండడం. డబ్బు సంచి అతని దగ్గర ఉండడం. చూడండి, యోహాను సువార్త 6వ వచనం, 12వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. వాడు ఎలాగో చెప్పున్నది వేదల మీద శ్రద్ధ కలిగి కాదు కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు. మన దగ్గర ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ ఏంటి? ఆ వచ్చినటువంటి కానుకలు అన్ని కూడా ఒక సంచిలో వేసి ఎవరి దగ్గర పెట్టాడు? డబ్బు ఎవరి దగ్గర పెట్టాడు? ఇప్పుడు ఏం చేశాడండి? ఆ నమ్మకత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. క్రీస్తు ప్రభు దగ్గర ఆ నమ్మకత్వాన్ని పోగొట్టేసుకున్నాడు. శిష్యులతో కలిసి రోగులను స్వస్థపరిచినటువంటి వాడు, దెయ్యాలను వెళ్ళబట్టినటువంటి వాడు, చనిపోయిన వారిని లేపునటువంటి వాడు ఇప్పుడు ఈ రోజు ఏమైపోయాడు? భయంకరమైనటువంటి పరిస్థితి దిగజారిపోయినట్లుగా మనం చూసుకోవాలి. శిష్యులందరితో కలిసి అవన్నీ జరిగించాడు. పైగా ఎక్స్ట్రా అతను ఉన్నటువంటి అర్హత ఏంటి అని అంటే డబ్బు సంచి అతని దగ్గర ఉండడం. చిన్న కానుకల యొక్క తాలూకు డబ్బు అంతా కూడా సంచిలో పెట్టి ఎవరి దగ్గర ఉంచేవాడు? ఇస్కరియోతు యూదా దగ్గర. వాడేం చేసేవాడు? అందులోంచి దొంగిలించుచు తన సొంత అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు. మన స్వభావం ఏంటో మనకు తెలుస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కంప్లీట్గా అతను ఎవరన్నమాట? శాతం పొజెసివ్ పర్సన్, సాతాను చేత ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి. ఎవరైతే దేవుని వాక్యానికి లోపడలేదో, వాక్యానికి లోపడని ప్రతి వాడు సాతాను చేత ఆక్రమించబడ్డాడు. సాతాను సంబంధి అయిపోయాడు. దేవుడు వారికి తండ్రి కాదు. ఎవరు తండ్రి? సాతానే వారి యొక్క తండ్రి అన్నమాట.
మనకు అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరెవరు ఉన్నామో, ఎవరెవరు దేవుని పట్ల నిర్లక్ష్యంగా ఉన్నామో, దేవుని సన్నిధి పట్ల నిర్లక్ష్యంగా ఉన్నామో, దేవుడు ఇచ్చేటటువంటి సందేశం పట్ల, ఉపదేశం పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ ఉన్నాము, కేవలం ఆదివారానికే పరిమితమై కొనసాగుతూ ఉన్నాము. ఇన్ని దశాబ్దాలు బట్టి దేవుని వాక్యాలు వింటున్నప్పటికీ క్రమంగా హాజరయ్యే విషయంలో క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాము. మనం అందరినీ కూడా సాతాను ఆక్రమించుకున్నాడు అనేటటువంటిది వాస్తవమైనటువంటి సంగతి. సాతాను తన సంబంధులుగా చేసుకున్నాడు అనేటటువంటిది అవాస్తవమైనటువంటి సంగతి. తను నమ్మిన యూదులతో క్రీస్తు ప్రభు మాట్లాడతాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీరు మీ తండ్రి యొక్క దురాశలను మీరు నెరవేర్చగోరుచున్నారు అని 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో ప్రభు పలికినట్లుగా ఈ రోజున మన పరిస్థితి ఏంటి అనేటటువంటిది మనం ఆలోచన చేసుకుందాం. వాడు ఎంత ద్రోహి అని అంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14-15 వచనం, 14-16 వచనం చదువుకున్నాం. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన యెడల నాకేమి ఇచ్చురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వారికి ఇచ్చేది. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయం కొరకు కనిపెట్టలేదు. వెళ్ళాడు, ప్రధాన యాజకుల దగ్గర బేరం వృద్ధి చేసుకున్నాడు, 30 వెండి నాణాలు తీసుకున్నాడు. కానీ చిట్ట చివరి పస్కాకు హాజరైపోయాడు. చిట్ట చివరి పస్కాకు మిగిలిన శిష్యులందరితో కలిసి హాజరైపోయాడు. చూడండి 19వ వచనం నుంచి, యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచి సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనములకు కూర్చుండారు. వారు భోజనము చేయించుండగా ఆయన, మీలో ఒకరు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీలో ఒకడు ఏం చేస్తాడు? నన్ను అప్పగిస్తాడని నేను నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతివాడు ప్రభువా తేడా అని అడుగుతారు. ఏమని అడుగుతున్నారు? ప్రభువా నేనా 11 మంది అంటున్నారు. వీడు కూడా ఏమంటున్నాడు చూడండి 25వ వచనం, ఆయన అప్పగించిన యోధ బోధకుడా నేనా కాదా? ఏమంటున్నాడు? ప్రభా నేనా కాదా? దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఈ పరిస్థితుల్లో మనం ఎంతమంది ఉన్నామో మారు మనసు పొందడం మనకు అవసరం. అలాగే కొనసాగొద్దు. దయచేసి మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, బ్రతుకులు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి, దేవునికి ఇష్టడుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏమన్నారు వాడు? ప్రభా నేనే. ఏమనాలి? ప్రభా నేనే ఆ పని చేసింది. మనుషులందరినీ ఎరిగినవాడు, మనుషుల యొక్క ఆంతర్యాన్ని కూడా ఎరిగినటువంటి ప్రభు దగ్గర అవిశ్వాసులమై ఉండి విశ్వాసులుగా నటించడం, భక్తిహీనులమై ఉండి భక్తులుగా చాలా మంది అయిపోవడానికి ప్రయత్నం. ఎవరి దగ్గర? దేవుని వాక్యానికి అవిధేయులమై ఉండి దేవుని వాక్యానికి విధేయులమైనట్లుగా నటించేయటం ఎవరి దగ్గర? ప్రభు దగ్గర, దేవుని దగ్గర. ఎంతకాలం ఈ మార్పు లేనటువంటి బ్రతుకు, ఎంతకాలం ఈ దిద్దుబాటు లేనటువంటి బ్రతుకు, ఎంతకాలం బ్రతుకుతా? వాక్యం అనే వర్షం కురుస్తూ, వాక్యం అనే వర్షం కురుస్తూ, వాక్యం అనే మంచు పడుతూ, నీ హృదయంలో నీకు పనికిరానటువంటి గడ్డే ఉంటే ఆ గడ్డినే పెంచుతుంది, ఆ గడ్డినే పెంచుతుంది. దివ్యోపదేశకాండంలో చెప్పినట్టు 32వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టు. అలాగే విత్తువానికి విత్తనమును తినేవాడికి ఆహారాన్ని ఇవ్వకూడనటువంటి పరిస్థితి నీ హృదయంలో ఉంటే నువ్వు నశించిపోకూడదు, ఎదుటివారు నశించిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత క్రీస్తు సంఘ సభ్యులుగా, బాగులేనటువంటి యాత్ర సమూహముగా మన మీద ఉంది. మనం ఏదైతే హృదయంలో వాక్యం అనే వర్షము తాగుతూ ఉందో ఆ నేల, హృదయం అనే నేల, దాన్ని మళ్ళా మనం ఏం చేయాలి? విత్తువానికి విత్తనములు
ఇంతవానికి విత్తనమును తినేవాడికి ఆహారం ఇచ్చేటట్లుగా మన హృదయం ఏం చేయాలన్నమాట అండి, వర్ధిల్లాలి. వ్యవసాయదారునికి అవసరమైనటువంటి పైరులను పండించేటటువంటి భూమి దేవుని చేత ఆశీర్వదించబడుతుందట. కానీ ముళ్ళ తొక్కలతోటి గచ్చబొద్దలతోటి వెళ్ళినటువంటి భూమి దేవుని చేత ఏమవుతుంది, శపించబడుతుంది. చివరికి అదంతా కూడా కాల్చివేయబడుతుంది అని చెప్పాడు హెబ్రీ గ్రంథకర్త. కానీ కురుస్తున్నటువంటి దేవుని వాక్యం అనేటటువంటి వర్షము నీ హృదయంలో దేన్ని పెంచుతూ ఉంది? విత్తినటువంటి ఆ వ్యవసాయదారునికి అవసరమైనటువంటి పంట, ఆ పైరును ఫలించి వ్యవసాయదారుడు అనేటువంటి దేవునికి మహిమకరమైనటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నామా, లేకపోతే మొండ తుప్పలో గచ్చబొదలు అనేటటువంటి పాప దోష అపరాధాలతోటి దేవునికి అవిధేయమైనటువంటి స్థితిలో అవిశ్వాసంతో భక్తిహీనతో బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఫలాలు ఫలిస్తూ ఉన్నామా? మొండ తుప్పలో గచ్చబొదలు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? మనం పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనైనా మీరైనా నేనేదో బోధించేస్తానని నేను వచ్చేసి కూర్చొని ఆరాధించేస్తాం, దేవుని వాక్యాన్ని వినేస్తాం, ప్రార్థన చేసేస్తున్నాం, వాక్య పఠనం చేసేస్తున్నాం అని మీరు. కానీ చివరికి వచ్చేసరికి అది నీ ఆత్మీయ జీవితానికి దేనికి పనికిరాంతి అయితే, నేను చేసినటువంటి బోధన ఆత్మీయ జీవితానికి పనికిరాంతి అయితే ఎంత వర్షం కురిస్తే ఏముంది? దేవుని వాక్యం వర్షముగా బాగా ఎంత కురిస్తే ఏముందండి ఫలాలు. ఆయన తలంపులో మన తలంపులో మారట్లేదు, ఆయన మార్గాల్లో మన మార్గాలు దిద్దుకోలేకపోతున్నాం, ఆయన త్రోవల్లో మన త్రోవలను మలుచుకోలేకపోతున్నాం. భక్తి జీవితంలో కూడా కుయుక్తులతోటి, కుతంత్రాలతోటి, కర్మశాలతోటి, కపటాలతోటి మనం కొనసాగుతూ ఉంటే, స్వార్థంతో దురాశలతోటి మన జీవితాన్ని నడిపించుకుంటూ ఉంటే దేవునికి అన్నిటికీ కుమారులు కాలేము, దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం ఉండేటటువంటి అవకాశం ఉండదు. కనుక వర్షంలో కురుస్తున్నటువంటి ఆ వాక్యము మనలో దేవుని కొరకు ఆత్మఫలాలు ఫలించేదిగా ఉండేటట్లు మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హృదయంలో నుండి శరీర కార్యాలు, దుష్టమైనటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలు బయటకు వస్తున్నాయనుకోండి, మన పాప జీవితాన్ని పెంచేటట్లుగా, మనం పాపంతో నింపేటట్టుగా, పాపమనే ఊళ్ళోనికి మరింతగా కూరుకుపోయేటట్లు చేసేటట్టుగా మన హృదయాలు చెడిపోయినాయనుకోండి, చెడుతోటి, పాపంతో, దోషంతో ఎలాంటి ఫలాలు వస్తాయి? వర్షం మాత్రం కురుస్తూ ఉంది, కానీ మన హృదయంలో ఏదుంటే దాన్నే ఫలింపజేస్తుంది. అది ఫలవృక్షాల, జామ చెట్టు, మామిడి చెట్టు, సపోటా చెట్టు లాంటి మంచి ఫలాలు ఇచ్చేటటువంటి, ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఫలవృక్షాలు లాంటివి, దేవునికి మహిమ తెచ్చేటటువంటి ఆత్మ ఫలాలతో కూడినటువంటి మొక్కలు ఉన్నాయని హృదయంలో ఫలింపజేస్తాయి. అదే పాపము, దోషము, అపరాధము, దుర్మార్గము, దుష్టత్వం అనేటటువంటి ముళ్ళతో కొన్ని గచ్చబొద్దలు ఉన్నాయా, వాటినే ఆ వాక్యం ఏం చేస్తుంది? పెంచుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. నువ్వు హృదయంలో నువ్వేమి ఎత్తుకుంటావో ఆ విత్తిన దాన్ని ఫలింపజేసేటటువంటి శక్తి దేనికి ఉందన్నమాట దేవుని వాక్యం ఉంటుంది. నీలో చెడు ఉంటే చెడుని అభివృద్ధి పరుస్తుంది, అసూయ రాగద్వేషాలు ఉంటే వాటిని అభివృద్ధి పరుస్తుంది. కాబట్టి కృత్రిము, కుయుక్తులు, కర్మశాలు, కపటాలు ఇవే ఉంటే, కుయుక్తులు ఉంటే వాటినే పెట్టుకుంటాయి. లేదు దుర్మార్గము, దుష్టత్వము, దురాశలు, స్వార్థాలు, ధనాపేక్ష, దుర్లాభాపేక్ష, లోపత్వం ఉంటే వాటినే పెంచుతుంది. లేదు దైవ లక్షణాలు కనుకుంటే, దైవికమైనటువంటి జీవన విధానానికి అంకురార్పణ కలిగితే హృదయంలో వాటినే పెంచుతుంది. అంచేతే కొంతమందిలో మార్పు రాదండి. అన్ని సంవత్సరాలు గడిచిన ఆ అసూయలను విడిచిపెట్టలేరు, ఆ దురాశను విడిచిపెట్టలేరు, స్వార్థాన్ని విడిచిపెట్టలేరు, ఆ ధన వ్యామోహాన్ని విడిచిపెట్టలేరు, విడిచిపెట్టలేరు, దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని విడిచిపెట్టలేరు. అలాగే కారణం ఏంటంటే ఆ హృదయంలో ఉన్నది అదే కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుంది? దాన్నే వృద్ధి చేస్తుంది. కాబట్టి అలాగే ఉండాలి, మార్పు రాదు. యేసుప్రభు మార్చగలిగాడు, ఐశ్వర్యం కదా. ఏమంటున్నాడు? నేనా అందరితో పాటు నేనా ఆ 11 మంది అర్థాలు సరిపోతారు. వాడు ఆ తప్పు చేయలేదు, ఆ పాపం చేయలేదు. కాబట్టి వీడు వెళ్ళాడు, బేరం కుదుర్చుకున్నాడు, 30 వెండినారాలు తీసుకున్నాడు, వచ్చి రైల్లో భోజనాన్ని పస్తాన్ని పూజించడానికి కూర్చొని అందరితో పాటు ఏమంటున్నాడు? ప్రభా నేనా, మరి నేనే ఆ పని చేసింది అని అంటే మరి ఎలా ఉన్నావు? యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. యథార్థత లేదు, నమ్మకత్వం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కనుక మనం ఉంటే మన జీవితాన్ని మార్చుకుందాం, సరిదిద్దుకుందాం, పరివర్తన చెందుదాం, దేవుడికి ఇష్టలుగా మార్చబడతాం.
దేవుని వాక్యం అలా కురుస్తూనే ఉండదు. ఆశైన ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఆ వాక్యం వర్షం కురుస్తూనే ఉంటుంది. ఆ హృదయ క్షేత్రాలు మాత్రం దేవునికి అనుకూలమైనటువంటి ఫలాలు ఫలించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యతిరేకమైనటువంటి ఫలాలు ఫలిస్తే అగ్నిగుండం తప్పదు. వ్యతిరేకమైన ఫలాలు ఫలిస్తే అగ్నిగుండం. మనం పశ్చాత్తాపడి మనసుకుంటే మన స్థితిని క్రీస్తు ప్రభువు అంతం ఏం చేస్తుంది? మారుస్తుంది, కడిగి వేస్తుంది, పాప క్షమాపణను అనుగ్రహిస్తుంది. లేదు వరకు అలాగే ఉంటాం. నువ్వు మార్పు చెందనప్పుడు అలాగే ఉంటుంది. చివరకు గతి ఏంటి అనేటటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని వాక్యం చూస్తున్నటువంటి మంచు నీ హృదయంలో ఏదంటే చెడు ఉంటే చెడునే అభివృద్ధి పరుస్తుంది. నీ హృదయంలో మంచి ఉంటే మంచినే అభివృద్ధి పరుస్తుంది. మరి ఏదో తేల్చుకొని చెడు ఉంటే పెరిగి పారాయండి, వేళ్లతో సహా ప్రకటించేయండి, బయట పారాయండి, పరిశుద్ధులు నీకు మధ్య లేదు పరిశుద్ధంగా ఉన్నారు. ఇంకా అభివృద్ధి చెందడానికి క్రీస్తు సారూప్యంలోనికి పోగొట్టుకున్న దేవుని కోరికలోనికి ఎదగడానికి